ఇతని భాగ్యాన్ని మా దయచేయమని అడుగుదాం దేవుని. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నేను ప్రేమించే ధన్యత, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, నన్నింతవరకు ఆదుకున్నవే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన పాడాలి, ఆరాధన 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 యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా, యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థ
స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పాడాలి ఆరాధన ఆరాధన అందరూ ఆరాధన 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 అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి రక్షక 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 నీకు స్తోత్రాలు నీకు స్తుతి 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 ఓ గ్లోరీ ఫాదర్ we feel your presence of Father we feel your anointing of Father మా మధ్యలో ఉన్న దేవా నీకు స్తోత్రాలు నీ శక్తిని మా మధ్యకు పంపించిన దేవా నీకు స్తోత్రం నీ ఆత్మ మా మధ్య సంచారం జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా మీరు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రం నీ అపారమైన శక్తిని మా మధ్యకు పంపినందుకై నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు తండ్రి నీ ఆత్మ మా మధ్య సంచారం జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రం ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకినందుకై స్తోత్రం నూతన పరిచినందుకై స్తోత్రములు తండ్రి అయినా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం ప్రభువా మాకు సాలిన దేవుడిగా మా ప్రభువుగా మా రక్షకుడిగా మీరున్నందుకు స్తోత్ర నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా అయినా నీకు స్తోత్ర వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేం ప్రభువా గర్భఫలమైన మా జ్యేష్ఠపుత్రుని నీకు ఇచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభువా అయ్యా ఇదిగో నీకేమి ఇచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ఎందుకంటే ప్రభువా ఇదిగో మీరు మా కొరకు ఆ కలువరి సిలువలో మరణించారు ఈ లోకంలో ఏ ఒక్కరు మా కొరకు ప్రాణం పెట్టలేదు ప్రభువా ఈ లోకంలో ఉన్న ఏ ప్రేమలోనైనా శాశ్వతమైనవి కావు అవి ఏదో ఒక రోజు నశించిపోతాయి లోకములో ఉన్న వాటన్నిటిని నశించిపోతాయి కానీ నీ ప్రేమ మాత్రం శాశ్వతమైంది నీ ప్రేమకై స్తోత్రాలు ప్రభువా తల్లి అయిన మరచును కానీ నిన్నెన్నడూ మరువనన్న దేవా నీకు స్తోత్రం తల్లి అయిన మర్చిపోవచ్చు మా నీడైనా మాతో పాటు రాకుండా ఉండొచ్చు కానీ నాయన మీరు మాతో ఎల్లప్పుడూ ఉండే దేవుడివి మీరు మమ్మల్ని ఆదరించే దేవుడివి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడివి అందుకనే నాయన మమ్మల్ని నరకం నుంచి తప్పించాలని నాయన ఆ అగ్ని గంధకాల్లో నుంచి ఆ మండు గుండాల్లో నుంచి నాయన మీరు మమ్మల్ని తప్పించడానికై ఆ కలువరి సిలువలో సజీవంగా మరణించారు ప్రభువా మాకు రావాల్సిన శిక్షను మీరు భరించారు ప్రభువా నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా ఈ లోకంలో నీ ప్రేమను మించిన ప్రేమ లేదు అందుకనే మా కోసం ప్రాణం పెట్టాం ప్రభువా నీ అపారమైన ప్రేమకై స్తోత్రాలు అందుకేనైనా ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని వాక్యం సెలవిస్తుంది వెండి చేతను బంగారము చేతను మీరు కొనబడలేదు కానీ తన అమూల్యమైన రక్తము ద్వారా మీరు కొనబడ్డారని వాగ్దానం చేసిందేవా అయ్యా మీరు నీ యొక్క రక్తాన్ని మా కొరకు చిందించి ఆ రక్తం చేత మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభువా మేము మా సొత్తు కాదు నీ సొత్తు ప్రభువా ఇక మా జీవితాల్లోనైనా మా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించాలి అయినా ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు ఇదిగో నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా కానీ ఆ విధంగా మేము అనడానికి కృప దయచేయండి ప్రభువా
ఆయన ఈ శరీరము, మా ప్రాణమాత్మ దేహాలు నీవి నాయన, మావి కావు. అయ్యా మా కోసం ప్రాణం పెట్టిన దేవ నీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఎవ్వరు పెట్టలేదు మా కోసం ప్రాణం. నువ్వు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు గనుక నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణాత్మ దేహాలను నీకు సజీవంగా సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఇప్పుడు వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. మనుష్య జ్ఞానాన్ని లయపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు బోధించమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ మా ప్రాణాత్మ దేహాలు నీకు సజీవంగా సమర్పిస్తూ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొనొచ్చు. మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నైనా నీకు అంగీకార యోగ్యమైనటువంటి వారిగా మమ్మల్ని మార్చమని, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. అందరూ మౌనంగా ఉండాలి, ఏ శబ్దం చేయొద్దు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని మనం ధ్యానిద్దాం. ఈ రీతిగా ఇంట్లోనే కూర్చుని ఆరాధన చేసుకోవడానికి, అలాగే మీ అందరితో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశానికై దేవుని యొక్క నామంలో దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సరే, కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎజికియల్, చాప్టర్ 33 ఫ్రమ్ 1 ఆన్వర్డ్స్, 1వ వచనం నుంచి ఉన్నటువంటి మాటల్ని మనం ధ్యానిద్దాం. దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టుగా ఎదురు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, నా బైబిల్లో 715వ పేపర్. అందరు నిశ్శబ్దంగా ఉండాలి. చదవండి. 33వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల, ఏంటంట? కావలిగా నిర్ణయించిన ఎడల. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలులో 33వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇప్పుడు యెహెజ్కేలుతో దేవుడు చెప్పినటువంటి మాటల్ని యెహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలతో పంచుకుంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఇదిగో దేవుడు నాకు ఇలా చెప్పాడు, దేవుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు అని యెహెజ్కేలు చెప్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటారంటే ప్రవచనం అంటారు, ప్రాఫసీ అంటారు. ప్రవచనం లేదా ప్రాఫసీ, ఇంగ్లీష్లో ప్రాఫసీ అంటారు. ప్రవక్తలు ప్రవచిస్తారు. ప్రాఫిట్స్ కెన్ ప్రాఫసైజ్. అర్థమైందా? వాళ్ళు దేని గురించి చెప్తారంటే భూత వర్తమాన భవిష్యత్ కాలం, అంటే నీ గతము, ప్రస్తుతం, భవిష్యత్తు. చాలా యాక్యురేట్ ప్రాఫసీస్ ఉన్నాయి. యాక్యురేట్గా అంటే ఎలాగా? నువ్వు ఎప్పుడు పుట్టావు, ఏ సంవత్సరం పుట్టావు, నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత, నువ్వు ఉదయం లేచి ఏం చేసావు, మొత్తం చెప్పచ్చు. అర్థమైందా? నీకు పెళ్ళి అయిందనుకో, నీకు పెళ్ళి అయింది, నీ భర్త పేరు ఏం పేరు, నీ పిల్లల పేర్లు ఏం పేర్లు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు. సో గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. దేవుడు ప్రతిదీ బయలుపరుస్తాడు అడిగితే. అది సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం, ప్రవచనం అంటారు. సమ్ టైమ్స్ నేను కూడా ఆపరేట్ చేస్తాను వాటిని, గిఫ్ట్స్ అవి, వరం. అవసరమైనప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు దాని గురించి బయలుపరుస్తాడు, ఆ వ్యక్తి గురించి.
ఏంటి, అతను ఏదైనా డిఫికల్టీస్లో ఉన్నాడు అనుకో, కష్టాల్లో ఉన్నాడు అనుకో, అతడు ఆ కష్టంలో నుంచి ఎలా బయటికి రావాలో కూడా దేవుడు తెలియజేస్తాడు. సో అలాగే ప్రవచనం అంటారు దాన్ని. సో అది సంఘానికి దేవుడిచ్చిన గొప్ప వరం ప్రవచనం అనేది. అయితే యెహెజ్కేలుకి దేవుడు ఆ ప్రవచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమై సెలవిస్తూ ఉన్నాడు యెహెజ్కేలు గురించి. అందుకని ఈ ప్రవచనం అనేది అది మామూలు ప్రవచనం కాదు, మనుషులు ఊహలను బట్టి చెప్పేది కాదు. అందుకని పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని మనం చదవండి దయచేసి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏంటంట? నా ఊహలతో వచ్చింది కాదు. అర్థమైందా? కొంతమంది దీన్ని దేవుని వాక్యానికి కూడా ఆపాదిస్తారు, దేవుని వాక్యానికి కూడా చెప్పచ్చు అనమాట. అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా చెప్పినటువంటి మాటలు. అంటే ఈ లోకంలో కొన్ని గ్రంథాలు ఉంటాయి, రిలీజియస్ బుక్స్, మతపరమైన గ్రంథాలు. ఈ భూమి మీద 3500 మత గ్రంథాలు ఉన్నాయి. ఏ మత గ్రంథాలకు కూడా పర్ఫెక్ట్ ఎవిడెన్సెస్ లేవు. అంటే ఒక మత గ్రంథం ఇది రైట్ అనాలంటే చరిత్ర ఇది నిజమని చెప్పాలి, ఖగోళ శాస్త్రం నిజమని చెప్పాలి, అర్థమైందా? సైన్స్ నిజమని చెప్పాలి, లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇది ఓకే, ఇది రైట్ అని చెప్పాలన్నమాట. అలా యాక్యురేట్గా ఉన్నటువంటి గ్రంథం ఏదన్నా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం, బైబిల్ మాత్రమే. హల్లెలూయా. సైంటిస్టులు 98% నమ్మేటువంటి రిలీజియస్ బుక్ ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. అంటే అంత యాక్యురేట్గా ఉంటుంది బైబిల్. ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని పర్ఫెక్ట్ ఆధారాలు ఉంటాయి. దేవుడు మనిషిని సృష్టించాడు అంటానికి ఆధారాలు ఉంటాయి ప్రతిదానికి. పండు తిన్నారు, పండు తినే టైంలో దేవుడు వచ్చాడు అంటానికి కూడా ఆధారం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటుంది గొంతు దగ్గర. అలాగే ప్రతిదీ ఒక పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఇస్తాం. ప్రతి ఒక్కటి కూడా ఇలాగే దేవుడి యొక్క వాక్యం ఉండిద్దాం, ప్రతిదీ కూడా అలాగే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఇస్తాం. అయితే ఇది కొంతమంది కల్పితంగా రాసే కొన్ని ఉంటాయి, కొన్ని ఊహల ద్వారా రాసే రిలీజియస్ బుక్స్. ఎలాగా కొన్ని కథలు రాసి ఇలా చేశారంట, ఈ దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడంట, అలా చేశాడంట, ఇలా చేశాడంట, కల్పితమైన కథలు ఉంటాయి. అంటే ఊహను బట్టి రాసే. కానీ వాక్యం ఎలాంటిదంట? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. దేవుని మూలంగా పలికారండి. ఎలాగా? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. ఇప్పుడు ఈ కరోనా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉంది, ఇవన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యెహెజ్కేలు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వాడై దేవుని మూలంగా పలికాడు. ఏమని పలికాడు? చదవండి ఇప్పుడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినడలా అతడు దేశం మీద ఖడ్గము వచ్చుట చూచి బాగా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చు అని ప్రాణము తీసినడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన ఎడల
జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ప్రాణాన్ని రక్షించుకుంటాడంట. ఎప్పుడు? ఆ బాకానాదం విన్నప్పుడు. ఎవరు ఆ బాకానాదం ఊదేది? కాదు, దైవ సేవకులు, కావలివారు. ఒకానొక దేశం మీదకి నేను ఖడ్గమును పంపగా అప్పుడేం చేస్తారంట? 2వ వచనంలో, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకానాదమును వినిపించి జనాల్ని హెచ్చరించిన ఎడల వారు ఆ హెచ్చరిక విని జాగ్రత్త పడిన ఎడల వారు వారి ప్రాణమును రక్షించుకొనుదురు. అర్థమైందా? ఎవరైతే జాగ్రత్త పడరో, ఆ బాకానాదం అంటే ఇది ఒక సువార్త, హెచ్చరిక. కావలివారు ఎవరు? కావలివారు ఎవరంటే దైవ సేవకులు. ఎందుకు కావలివారు అన్నారంటే, ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష తోటలు ఉండే. ద్రాక్ష తోటల మీద ఒక ఆయన ఉండేవాడు, కావలివాడు. వాచ్ టవర్ అని ఒకటి ఉండిద్ది అనమాట. వాచ్ టవర్ అర్థమైందా? పైగా ఎత్తుగా ఒక తోట ఉందనుకో, ఆ తోటకి పైగా ఎత్తుగా ఒక స్తంభం లాంటిది కట్టుకుని దాని మీద కూర్చుంటారు. దాని మీద కూర్చుని చూస్తూ ఉంటుంటారు. శత్రువులు కూడా ఒక దేశం మీదకి దండెట్టేటువంటి సమయంలో శత్రువుడు దూరం నుంచి చూడాలంటే ఏం చేస్తారు? పెద్ద పైకి ఎక్కి అక్కడ ఒక బైనాక్యులర్ లాంటిది పెట్టుకుని చూస్తూ ఉంటారు అన్నమాట, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. అలాగే కావలివారు. అందుకని ఇశ్రాయేలీల దేశాన్ని కాపాడడానికి కూడా అలాంటి కావలివారు ఉండేవారు. అంటే ఇక్కడ దేవుడు ఉపమాన రీతిగా చెప్తున్నాడు కావలివారు అని. ఎవరి కావలివారు అంటే దైవ సేవకులు అన్నమాట. దైవ సేవకులు కావలివారు హెచ్చరిక చేస్తారు. కానీ ఈ రోజున దైవ సేవకులు హెచ్చరిక చేయట్లా. నిన్న ఒక ఆడియో వచ్చింది. ఒక ఆడియో ఏంటో తెలుసా? ఈ ప్రళయాలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దైవ సేవకులు సరిగ్గా వాక్యం చెప్పట్లేదు. ఆ ఆడియోలో అది రాయబడి ఉందన్నమాట. ఒక ఆమెకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడంట. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడాడంట, ఏంది ప్రభువా ఇదంతా భయంకరంగా వస్తుంది కదా, దీని నుంచి విడిపించేది ఎట్లాగయ్యా, ఏంది ప్రభువా అని ఆమె ఏడుస్తా ఉన్నంటే దేవుడు దర్శనం అందు కనపడి చెప్పాడంట, దైవ సేవకులు సరిగ్గా లేరు, అందుకనే ఈ వ్యాధి వచ్చింది. ఎందుకని అంటే దైవ సేవకులు నేను చెప్పినటువంటి వాక్యాన్ని చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాక్యం చెప్తున్నారు, హెచ్చరిక చేయట్లా. అందుకని జనాలందరూ దేవుడు అంటే భయం లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. దేవుని యొక్క హెచ్చరిక, రక్షణ, మారు మనసు వాటి గురించి చెప్పకుండా ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు, కల్పనా కథలు చెప్తున్నారు, జోకులేస్తూ నవ్విస్తూ ఉన్నారు సంఘాలలో. హెచ్చరిక వాక్యం చెప్పట్లేదు. నేను చెప్పినటువంటి మాటని చెప్పకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన మాటలు చెప్తూ ఉన్నారు. అందువల్ల విశ్వాసాన్ని కోల్పోయి బ్రతుకుతూ ఉన్నారు. నా యందు విశ్వాసం ఉండట్ల వాళ్ళని ప్రార్థనలు నడిపించట్లేదు, వాళ్ళని దేవుని యొక్క భక్తిలో నడిపించట్లేదు. వాళ్ళు అలా తయారవడానికి కారణం దైవ సేవకులే అని ఆ వీడియో యొక్క సారాంశం ఆడియో. ఇంకా దానిలో ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే ఈ వైరస్సే కాకుండా మళ్ళీ డిసెంబర్లో ఒక వైరస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు దానిలో చెప్పబడింది ఇంకా కుప్పలుగా సవాళ్ళు వేస్తాయంట. భయంకరమైన ఉగ్రత అంట. ప్రపంచం అంతా రాకడ సమీపంగా ఉంది అంటున్నారు. మరి అది ప్రభువు సెలవిస్తే మాత్రం ఖచ్చితంగా జరిగింది. పోయినసారి వీడియోలో కూడా నేను చెప్పాను ఏమనంటే, మనం రక్షింపబడిన దేవుని యొక్క బిడ్డలు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల, సరైన భక్తి విధానం లేకపోవడం వల్ల కూడా ఈ వైరస్ వచ్చి ఉండొచ్చు అని చెప్పాను వాక్యం ద్వారా. దావీదు గురించి చెప్తా. దావీదు తప్పు చేయటం వల్ల ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒక గొప్ప తెగులు వచ్చింది. దాదాపు 70,000 మంది చనిపోయారు.
అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఒక ఒక బలిపీఠం ఒకటి కట్టి దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ తెగులు అయిపోయింది. అంటే దావీదు తప్పు చేయడం వల్ల ఆ దేశానికి భయంకరమైనటువంటి తెగులు వచ్చింది. అలాగే రక్షింపబడిన మనం సరైన విధానంలో ఉండకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదువుకోకుండా, మన నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ సంభవించవచ్చు. ఒకవేళ అది కారణమై ఉండొచ్చేమో. క్రైస్తవుడా, జాగ్రత్త పడు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, దేవుళ్ళు ఎదుగు అని ఒక వీడియో చెప్పాను నేను అంతకుముందు. నిన్న ఒక ఆడియో వచ్చింది. అది దేవుడు ఆమెకి దర్శనం ద్వారా మాట్లాడాడు. ఆ దర్శనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, దైవ సేవకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అందువల్లే దేవుడు ఈ ఉగ్రతను పంపించాడు అని దాని యొక్క సారాంశం. అంతేకాదు నెక్స్ట్ డిసెంబర్లో ఇంకా భయంకరమైన అవి రాబోతున్నాయి అని, ఇంకా జనాలు చాలామంది చనిపోతారని, నెక్స్ట్ దైవ సేవకులకి ఉగ్రత రాబోతుంది, దైవ సేవకులు వాళ్ళ మీదకి ఉగ్రత రాబోతుంది. ఇలాంటి విషయాలు చాలా భయంకరమైనటువంటి విషయాలు తెలియబోతున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, అన్ని విషయాల్లో మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకని ఈ యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు బలపరుస్తాడని అర్థం. యెహెజ్కేలు అంటే ఏమిటి అర్థం? దేవుడు బలపరుస్తాడు. దేవుడు అలాగ మనలందరినీ బలపరచునుగాక. హల్లెలూయా, ఆమేన్. అలాగా దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్తున్నాడు, బలపరుస్తాడు, ఇశ్రాయేలు ప్రజలను బలపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఈ యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే మనం ఇక్కడ కావలి వారిని నిర్ణయించినడలా చూడండి, 3వ వచనం. అతడు దేశం మీద ఖడ్గం వచ్చాడు చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసినడలా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అంటే వాడి ప్రాణాలకు వాడే సమాధానం. దైవసేవకుడు వాక్యం చెప్పాడా, బాకా ఊదాడా లేదా, నీకు చెప్పాడా లేదా? చెప్పినా వినలేదంటే మాత్రం దానికి కారణం నీవే అని చెప్తున్నాడు. ఈ దైవ సేవకులు ఎలా చెప్పాలి? అందుకని చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షింపుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. ఏంటిదా గ్రంథం? దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథం. దైవ సేవకులు ఆ వాక్యాన్ని తినాలి. అందుకని అంటాడు, మనుష్యుడు రొట్టె మూలంగా బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించును. Man shall not living by bread alone, but his word. Its word is powerful. ఆయన వాక్యం శక్తివంతమైనది, బలమైనది. అందుకని అంటాడు, ఆయన వాక్యం ఆహారం లాంటిది. అందుకని ఈ గ్రంథాన్ని భక్షించుము, తినుము అని దాని అర్థం. అప్పుడేంది? ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. 2వ వచనం. నేను నోరు తెరువుగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. వాక్యం చాలామంది చేదుగా ఉంటుంది. మధురంగా ఉంటుందా, చేదుగా ఉంటుంది నీకు వాక్యం? అందుకని దావీదు భక్తుడు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు నీ సన్నిధి నాకు దొరికింది, నీ వాక్యం నాకు దొరికింది. అలా చెప్తుంటాడు దేవుడు. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది ఏమనంటే, నువ్వు ఈ ఆహారాన్ని తీసుకుని తిను, ఈ ఆహారాన్ని తిను అంటాడు. ఏంటంటే వాక్యం ఆహారం. వాక్యం ఏంటిది? అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల పాటు తిన్నారు. ఏంటిది? మన్నాను తిన్నారు. ఆకాశం నుండి పడింది మన్నా. అది కూడా ఎలా ఉందంట? తినటానికి మధురంగా ఉందంట.
తిన్నారు కానీ రాలిపోయారు ఎక్కడికక్కడ. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, ఇదిగో ఈ ఆహారం, నేనిచ్చే ఆహారం తినివాడు ఎన్నటికీ ఆకలి కొనడు, చనిపోడు, వాడు నిత్య జీవాన్ని పొందుతాడు. హల్లెలూయా. అందుకని నువ్వు బ్రతికుండాలంటే ఈ వాక్యం కదా, ఇట్ గివ్ ఎటర్నల్ లైఫ్, ఇది నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అన్నం తినకపోతే బతుకుతావా చెప్పండి జనరల్గా? ఒకరోజు తినలేదనుకో ఏమైంది? 2 రోజులు, 3 రోజులు, అప్పుడు అన్నం తినకపోతే ఏమైద్ది అంటున్నా? ఏమవుతాం? నీరసం వచ్చిద్ది. ముందు ఏమైతే నీరసం వచ్చిద్ది. అలాగే దేవుని వాక్యం వినలేదనుకో ఆత్మలో నీరసంగా ఉంటావు. ఎలా ఉంటావు? సరే, ఇక కొన్ని రోజులు తినకుంటున్నావు అనుకో ఏమవుతావు? చివరికి చచ్చిపోతావు. అసలు వాక్యం ఏంటలేదనుకో చచ్చిపోయి ఉంటావు ఆధ్యాత్మికంగా. కొంతమంది చెప్తారు కదా, ఏమని, భుజమ్మాయి నేను ఒక పూట అన్నం తినకపోతే నీరసంగా ఉండిద్దాం, అబ్బా నాకు అసలు అన్నం తినకపోతే అబ్బా చేతులు కాళ్ళు వణుకుతాను. ఎప్పుడని చెప్పావు వాక్యం తినకపోతే నాకు అట్టుంటుందని ఎప్పుడన్నా అన్నా? ఏం చేయాలి నిన్ను? ఎవరు అంటారట? ఎన్ని వారాల నుంచి వాక్యం వినకపోయేలకే చచ్చిపోయినట్టు అయిపోయిన పరిస్థితి, ఆత్మలో బలహీనంగా ఉన్నాను. నీకు అదెందుకు? నీకు తినటానికి ఉంటే చాలు, తినటానికి వేసుకుంటా ఉండండి లోపలికి. అదేంది? అది కూడా అంతే. ఏంది? ఉదయం వేసామని గమ్మునుండదు. అది మధ్యాహ్నం దా ఏయి లోపల వేయి అంటది. మధ్యాహ్నం తిన్నావు అనుకో మళ్ళీ రాత్రికి ఏయి అంటది. అయిపోయిందా? రాత్రి తిన్నావా, పడుకున్నావా, ఏమైనా పని చేసావా? ఏం చేయలే. ఏం పని చేయకపోయినా కానీ ఏంది, తెల్లారలే కానీ ఏయి లోపల వేయి అంటది. కొంతమంది ఏమంటారు ఇళ్ళ దగ్గరకు వచ్చి, బాయ్ వాళ్ళు ఏం పని చేయలేదు, ఆకలే కాదు, ఉండు 2 రోజులు, ఎందుకు కాదు, ఖచ్చితంగా ఆకలి అయింది. మరి నీ ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం. నువ్వు ఆత్మలో శక్తిగా బలంగా ఉండాలంటే నీకు వాక్యం కావాలి. చాలామంది శరీరాన్ని బాగా పోషించుకుంటారు, అది ఇది దీన్ని నాలాగా, అర్థమైందా? మరి ఆత్మని పోషించుకుంటున్నావా వాక్యం ద్వారా? నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని, మీ ఆత్మల్ని మీరు పోషించుకుంటున్నారా వాక్యం ద్వారా? ఊరకు చదువుకుంటా ఉన్నారు కానీ అది లోపలికి వెళ్తుందా? లోపలికి వెళ్ళాలి. బాగా చదివితే అర్థమైంది. ఖురాను అరబ్లో రాశారు, వేదాలు ఉన్నాయి కదా అయ్యే సంస్కృతంలో రాశారు, బైబిల్ తెలుగులో రాశారు చక్కగా అర్థమయ్యేటట్టుగా. మనం కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే ఖచ్చితంగా అర్థమైంది. కష్టమైంది ఏం కాదు, బైబిల్ కరెక్ట్గా చదివితే అర్థమైంది, మనసు పెట్టి చదివితే చక్కగా అర్థమైంది. అందువల్ల ఈ ఆహారం తినాలి అంటున్నాడు. అందుకనే తర్వాత చదవండి 3వ అధ్యాయంలో 3వ వచనం, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి మధురముగా ఉండెను. హల్లెలూయా. వాక్యం వింటా ఉండంటే ఉద్యోగం రావాలి. ఇప్పుడు బిర్యానీ తింటే అట్లా ఉంటుంది, తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంటుంది కదా, అట్లా ఎప్పుడన్నా ఉందా వాక్యం? అట్లా ఉండదు మనకి. ఎప్పుడు ఆపుతాడు తినే బిర్యానీ తింటా ఉంటే ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, ఇంకొంచెం చెయ్యి. క్రైస్తవులు తిండి తిన్నంత ఎక్కువగా వాక్యాన్ని తినరు. ఎట్ట తినాలో బాగా తెలుసు వీడికి. వాక్యం వినడం మాత్రం వాక్యం తక్కువ,
తిండి ఎక్కువ అయితే ఏమైంది? అంతే, నిద్రపోయింది బండి అని. బాగా తిన్నావా నిద్రపోయాం, ఇదే తింటాం అంటాం. అందుకే కరోనాలు రాక ఇంకేం వస్తాయి? బరోనా అన్నీ వస్తాయి. కరోనా వస్తుంది, కత్రినా వస్తుంది, అన్నీ వస్తాయి. ఎంత సమయం మనం దేవుని దగ్గర కనిపెడుతున్నాం? గ్రహించాలి, మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 7వ వచనంలో, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలవానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఏమంటున్నాడు? నాకు ప్రతిగా అంటే ఒక దైవ సేవకుడు ఎవరికి ప్రతిగా ఉన్నాడు? దేవునికి ప్రతిగా ఉన్నాడు. హీ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని రిప్రజెంటేటివ్ ఆయన. హీ ఈజ్ ద అంబాసిడర్ ఫర్ గాడ్. దేవునికి రాయబారి. ఇట్స్ నాట్ ఆర్డినరీ జాబ్. ఇట్స్ అ గ్రేట్ జాబ్. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలైజ్. క్రీస్తుకు రాయబారి, దేవునికి రాయబారి. అసలు కొంతమంది అంబాసిడర్స్ ఉంటారు. హీఈస్ అంబాసిడర్ ఫర్ అమెరికా, హీఈస్ అంబాసిడర్ ఫర్ బ్రిటన్ అని. అలాగా ప్రతి దేశానికి ఒక రాయబారి ఉంటాడు. ఆ దేశానికి రాయబారి అంటే వాడికి ఎంత మర్యాదలు, ఎంత గౌరవ మర్యాదలు, ఎంత గౌరవం ఉంటుంది, ఎంత అధికారం ఉంటుంది. మరి దైవ అధికార ప్రతినిధి అంటే, దేవుని యొక్క రాయబారి అంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అంటే ఒక దైవ సేవకుడి దగ్గర నుంచి హెచ్చరిక వచ్చిందంటే అది దేవుని యొద్ద నుండి వచ్చిన హెచ్చరిక. అందుకని అంటున్నాడు నీవు హెచ్చరిక చేయవలెను. ఇంకేమంటాడు? దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. ఎవరిని విచారణ చేసేది? ఎందుకు వాడు అట్లా చచ్చిపోతుంటే నువ్వు ఎందుకు చెప్పలేదంటాడు దేవుడు. దైవ సేవకులకి ఒక హెచ్చరిక. ఎంతమంది దుర్మార్గంతో చనిపోతే వాళ్ళందరికీ ఈ దైవ సేవకుడు లెక్కప్ప చెప్పాలి. ఆ దైవ సేవకుడే కాదు, రక్షింపబడిన నీవు నేను మనందరినీ లెక్కప్ప చెప్పాల్సినటువంటి వాడు. దేవుని యొక్క రాయబారులు మనం, ఆయన ప్రతినిధులు మనం. అందుకనే మనం హెచ్చరిక చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమనంటే అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. 9వ వచనం, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. చెప్తే ఈ ప్రాణాలకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ప్రాణాలకి చెప్తే మన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు. చెప్పకపోయావా నీ ప్రాణాలకు ప్రమాదం. వాడి ప్రాణాలకి నువ్వు ఉత్తరవాది. వాడి ప్రాణాల గురించి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీకు, నాకు, అందరికి ఉంది. సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా ఉంది. రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డకు ఉంది. ప్రాముఖ్యంగా దైవ సేవకులకు ఉంది. అర్థమవుతుందా? అందువల్ల నువ్వు సువార్తను చెప్పాలి. అందుకనే దైవ సేవకుడు పలకాల్సినటువంటి మాట ఖచ్చితంగా చెప్పాలి.
అయితే చూడండి 18వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణం నొందుట చేత దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషం. హల్లెలూయా. చూడండి, దుర్మార్గుడు తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. మోసం చేయటం, అన్యాయం చేయటం, ఒకటి వస్తువును లాక్కోవటం. పల్లెటూరులో అయితే మరీ దారుణం. అటు పోతానే ఉంటారు రోడ్ల మీద, ఆడున్న కాకరకాయ కోసుకుంటూ వెళ్తుంటారు. అర్థమైంది? ఆడున్న కాకరకాయలు కోసుకుని వెళ్తుంటారు, ఇటు పోతా దొండకాయలు కోసుకుని వెళ్తుంటారు. వాళ్ళని అడగను కూడా అడగరు మొత్తం. పర్మిషన్ లేకుండా ఎట్లాది? తప్పు కదా. ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకోకముందు అయితే సరే, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా తప్పది. కొంతమంది దొంగ లెక్కలు చెప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు. దేవుణ్ణి నమ్ముకునే దొంగతనాలు చేసేవాళ్ళు. ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో లెక్కలు తప్పు చేసేసి డబ్బులు నూకేసేటుంటారు. దుర్మార్గం అది. ఎప్పటికైనా కానీ దానికి వెల చెల్లించాలా. దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచిపెట్టాలంట. చదువు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇంకా అంటున్నాడు 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకముకు రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. నేను ఒకప్పుడు నీతిగా బతికానండి, నీతిగా ఉన్నాను, ఆ చిన్న తప్పే చేశానంటే కుదరదు. ఫస్ట్ అంతా నీతిగా బ్రతికాను, ఇప్పుడే ఒక చిన్న తప్పు చేశానంటే ఆ నీతి నీతో పాటు రాదు. నువ్వు చేసిన దుర్మార్గాన్ని బట్టి నీకు మరణం వస్తుంది. అర్థమవుతుందో నేను చెప్పేది? అందువల్ల దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. మనం దిద్దుకోవాలి. మరణాలు ఎటు చూసిన మరణాలు. చూడండి, క్యాన్సర్ అంటే ఎంతమంది చచ్చిపోయారు? ఉదయమే రెండు వార్తలు, 2 చచ్చిపోయారండి క్యాన్సర్ ద్వారా. చచ్చిపోతూ ఉన్నారు. ఎట్లా చచ్చిపోతామని తెలియదు, కానీ దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనల్ని దేవుడు కాపాడుతాడు. సువార్త చేయాలి, అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. 32వ వచనం కూడా చదువుదాం. మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడన కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. మనుషులంతా చచ్చిపోతామనండి, దానికి దేవుడు సంతోషిస్తాడు. ఆమె చెప్తుంది, ఆమె దర్శనంలో కూడా దేవుడు ఏడుస్తూ ఉన్నాడంట, దుఃఖంగా ఉన్నాడంట, బాధపడుతున్నాడంట. అయ్యా మరి అవకాశం ఇవ్వమంటే ఇస్తాను, మరి ఇప్పుడైనా మారితే నేను ఈ ఉగ్రత మొత్తం తీసేస్తానంట. ఖడ్గం అండి ఇది, ఖడ్గం. దేవుని యొద్ద నుండి వచ్చిన ఉగ్రత, దాన్ని ఎవడు ఆపలేడు. దేవుడు నేను తలుపేయిగా తీయనరుడు ఎవడు అంటున్నాడు. తలుపు వేసాడంటే ఇంకెవడు తీయలేడు దాన్ని. ఆయన తీస్తే ఎవడు వేయలేడు, ఆయన కొడితే ఆపేవాడు కూడా ఎవడు లేడు. అందుకనే మనం జాగ్రత్త పడాలి. 14వ అధ్యాయం చదువుదాం. 14వ అధ్యాయం ఈ యెహెజ్కేలులోనే చదువుదాం మనం, ఇదే ఈ వాక్యంలో. 14వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా నీ విగ్రహాలను విడిచిపెట్టి
నీవు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. ఏంటంట? మనస్సు తిప్పుకోవాలంట. హేయ కృత్యాలన్నీ మానేసి అహంకారం గర్వం విడిచిపెట్టాలి. జనాల గర్వం అహంకారం తగ్గట్లా, తినటానికి లేకపోయినా అహంకారం తగ్గట్లా, ఉండటానికి లేకపోయినా అహంకారం తగ్గట్లా, ఏమీ లేకపోయినా అహంకారం తగ్గట్లా. ఎట తగ్గుద్ది ఇది? మరి కొట్టిన అహంకారం తగ్గట్లా, తీసుకుని జైల్లో పెట్టిన అహంకారం తగ్గట్లా. మారు మనసు పొందాల, గర్వం అహంకారాన్ని విడిచిపెట్టాల, దీనులు మోవాలి. ఎక్కడ? దేవుని దగ్గర దీనులు మోవాలి. దీనత్వం అది చాలా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆయన అంటున్నాడు మనసు తిప్పుకోవాలి, విగ్రహాలను విడిచిపెట్టాలంట. విగ్రహాలంటే ధనాపేక్ష అనేది ఒక విగ్రహం. విగ్రహాల గురించి ఒకవేళ అవకాశం ఉంటే ఈసారి చెప్తావు. అబ్బాయి చాలా విగ్రహాలు ఉన్నాయి. మనం అనుకుంటాం క్రైస్తవుని విగ్రహాలు మేమేం పూజించట్లేదు కదా అని. ఓవర్కి ఎగ్జాంపుల్గా ఒకటి చదవండి. కొలస్సీలు రాసిన పత్రికలో ఉన్న మాట చదవండి. కొలస్సీ 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏంటిదంట? ధనాపేక్ష, విగ్రహారాధన. ధనాపేక్ష, పొద్దుగులు డబ్బులు సంపాదించాలా, డబ్బు డబ్బు డబ్బు, వాడి దేవుడే డబ్బు. అర్థమవుతుందా? డబ్బు అవసరానికి పని చేయాలి, అదే నీ దేవుడు అవ్వకూడదు. అర్థమైందా? అది అవసరానికి పనికొచ్చే వస్తువు, అంతేగాని అది నీ దేవుడు అవ్వకూడదు. మొన్న విన్నాం ధనవంతుడు లాజర్ కథలో. ధనవంతుడు లాజర్, అందరు ఉన్నారో లేదో నాకు తెలియదు. ధనవంతుడు లాజర్. ధనవంతుడు ఏం తప్పు చేశాడని నరకానికి వెళ్ళాడు? వాడేం తప్పేం చేయాల, పాపం ఏం చేయాల, ప్రతిరోజు సుఖపడుతున్నాడు అంటాడు. అంతే వాడు తప్పు. వాడు డబ్బే వాడు దేవుడు, అందుకని పోయి నరకంలో పడ్డాడు వెళ్ళి. కొంతమంది క్రైస్తవులకు కూడా డబ్బు డబ్బు డబ్బు, ధనాశ ధనాశ. ఫ్రీగా వస్తే పినాయిలు. ఏందిరా నాయన, ఏం డబ్బుతో తింటానికి దేవుడు ఇస్తే చాలరా. పాముకుని తింటారమ్మా డబ్బు. అందుకని ఏముండదు వాళ్ళ దగ్గర. ఎంత అయినా సంపాదించు అని ఎగిరిపోతుంటుంది. బాగా సంపాదించు, ఒక రోజు రాగానే టక్కున ఎగిరిపోతుంది, ఉండదు. అందుకనే సామెతల్లో ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 'నిద్రపోతున్నావా? కడుపు నచ్చావా? నిద్ర వచ్చినప్పుడులో కర్ర రాయిగానే ఏదైనా తీసుకుని అలా కొట్టుకుంటా ఉండే చేతులు. అది జాగ్రత్తగా కళ్ళలో ఒత్తులేసి నేను అలా అంతే. అది 23వ అధ్యాయం 4వ వచనం. ఈ చిన్న చిన్న చెప్తే ఉంది. 23:4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము.
ఉందా లేదా? ఏంటి వింటున్నావా? ఐశ్వర్యము పొంద. ఈ వాక్యం చెప్తానంటే ఇది వాళ్ళకి ఇది వీళ్ళకి అని అనుకోకండి. అర్థమైంది? అందరికీ వాక్యం, అందరికి దిగుద్ది కత్తి. వాళ్ళకి వీళ్ళకి అనుకోకండి, అందరికీ. నాకు కూడా ఫస్ట్ నాకు అర్థమైందో చెప్పేవాడు నేను కాబట్టి ఫస్ట్ నాకు, ఆ తర్వాత మీకు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. ఎందుకని? నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఏంటంటే డబ్బులకి రెక్కలు ఉన్నాయా? 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 లేవు కదా? లేవు కదా? మీకు కనపట్టలేదా? దేవుడు డబ్బులు లేవు, అది చూపించాడు. బతికిపోయా, కానీ బతికిపోవాలా. ఇప్పుడు డబ్బులకు రెక్కలు ఉన్నాయో లేదో నేను చెప్తాను. ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకో, అది నా జేబులోనే ఉంటుంది అంతనట్టగా. ఏడు నుంచి మళ్ళీ వెళ్ళిద్దా లేదా? మళ్ళీ ఆ నుంచి వెళ్ళిద్దా వెళ్దా? మళ్ళీ ఆ నుంచి వెళ్ళిద్దా? దేవుడు చెప్పాడు సోదరి, దేవుడు రెక్కలు ఉన్నాయంటే నువ్వు లేవంటావే. అరే మనకు అర్థం కాలేదనుకోవాలి. అర్థమైందా? దేవుడు రాశాడా అంటే మనకు అర్థం చేసుకోవటంలో రాంగ్, అంతేగాని ఖచ్చితంగా రెక్కలు ఉన్నాయంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి అనాలి అంతే. చెప్పాడు కదా ఆయన, నేను చెప్పాను. ఉండవు ఎవరి దగ్గర? వాడి దగ్గర నుంచి వాడి దగ్గరికి, వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి రెక్కలు. నీవు దాని మీద మనస్సు నిలిపిన తోడనే అది రెక్కలు కట్టుకుని, రెక్కలు ధరించి పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. అందుకని నీకు మనస్సు దాని మీద పెట్టద్దు అంటున్నాడు. ధనవంతుడు పెట్టేమన్నాడు. ఇంకా ఇంకోడు ఉన్నాడు, వాడేమన్నాడు తెలుసా? మొత్తం తెచ్చుకొని మొత్తం గుర్చుకుని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తాగు, తిను ప్రాణమా, తిను, తాగు, సుఖం చేసుకో అంటున్నాడు. ఓరి వెర్రోడా అన్నాడు. ఏమన్నాడు? అక్కడ రాసి ఉంటుంది, దేవుని కొరకు కాక తన కొరకు ధనము కూర్చుకునేవాడు అలాగే ఉండును. అంటే దేవుడి కొరకు కాకుండా తన కోసం ధనాన్ని కూర్చుకునేవాడిని దేవుడు ఏమన్నాడంటే వెర్రివాడు అన్నాడు. మరి ఎట్ట బతకాలి ప్యాటరు అంటావు కానీ ఏమంటాడు? మరి ఎట్ట బతకాలి? దేవుడు టయానికి ఇస్తాడు, హ్యాపీగా తిని చక్కగా బొజ్జు. దేవుడు మళ్ళీ పిలుస్తాడు, రా అంటాడు, వెళ్ళిపో, అంతే. అర్థమవుతుంది చెప్పేది. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఏమనంటే నాకు ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇవ్వకు. ఎందుకంట? ఎక్కువ ఇస్తే యెహోవా ఎవడని నేను అందునేమో. మరి దరిద్రుణ్ణి చెయ్యొద్దు, మళ్ళీ నేను దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో. అందుకని ఏ పూటకు కావాల్సింది ఆ పూటకి ఎప్పటికప్పుడు చాలు నాకు. కొంతమందికి అంత దిగులో ఏం తిందాము, ఏం ధరించుకుందాము, ఏం కూర వండుకుందాము, దిగులు. ఏంటంట? దిగులా కాదు. పిల్లకాయలు ఏం తింటారు? ఉద్యోగం కూడా లేదు, వ్యాపారం లేదు, ఏం తింటారు? పిల్లల భవిష్యత్తు ఏందో పొద్దుగులేమో ఆలోచిస్తూ ఉంటుంది పిల్లకాయల గురించి, భవిష్యత్తు గురించి. తలకాయ ఎంత లాభం అయిపోయింది. ఆలోచించి లోపలికి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ అంటాడు, నీ తలకాయలో నీరు చేరింది అంటాడు. ఎందుకు చేరదు? ఆలోచిస్తే నీరుగా దెయ్యం చేరింది ఆడ. ఆలోచించి మైండ్ పోయిందంట. లేపండి. తెలుసు నాకు. ఆలోచించి పరిస్థితి. దేవుడు అన్నాడా? ఏమన్నాడు? ఏమి తిందుమా,
నేను ఏదైనా తప్పు చెప్పుంటే పాస్టర్ నువ్వు తప్పు చెప్పావని అడగండి కావాలంటే. వాక్యం నేను చెప్తుంది, నిలదీయండి నన్ను కావాలంటే. మీకేమండి మీరు చెప్తారు అని అంటారు. చెప్పండి అంటారా? ఏడు ఈ ప్రభువు చెప్పింది, నేను చెప్పింది సొంత మాటలేమని చెప్పాను. దేవుని వాక్యమే నేను చెప్తుంది, నా సొంత మాటలేం కాదు. సరే ఏదైనా ఉంటే అడగండి, ఇప్పుడే చెప్తా, దాని మీద కూడా క్లారిటీ ఇస్తా. చెప్పండి అంతే, శుద్ధంగా నిద్రపో. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వధకి సిద్ధపడిన గొర్రెల వల్లే తమను తాము పోషించుకుంటున్నారంట. ఏంది అర్థమైందా? గొర్రెని మేకని రెడీ చేస్తారు కదా వధకి, అట్టా మనల్ని మనం పోషించుకుంటున్నామంట బాగా తిని. ఎందుకు? రేపటి రోజున యాత ఉందంట, అప్పటికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామంట. అర్థమవుతుందా? కొంతమంది పిల్లల్ని ఏం పోషిస్తారో, తినరా బాగా తిని, నిద్రపో తిను. ఎందుకు? రేపటి యాతక సిద్ధం చేయి, దేవుడు రాకడ కొరకు. సిద్ధపాటు కాదు, మేము ప్రార్థన చేసుకుంటాం. నువ్వు పోయి చెయ్యి, వ్యాపారం చెయ్యి. రేపటి రోజున ఆయన చేసుకుంటాడు వ్యాపారం. రేపటి రోజున పర్వరాజు ఎవడు తీసుకెళ్తాడు? వ్యాపారం తీసుకెళ్ళిద్దా? సిద్ధపాటు కలిగి ఉంటారా స్వాములారా అని వాక్యం చెప్తుంటే, సమయం లేదు సిద్ధపడండి అని వాక్యం చెప్తుంటే నీకేం కాదులే, మేము చేసుకుంటాం కానీ నువ్వు పో వాక్యం చెప్తుందా? చూడండి మత్తయి సువార్త. ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా అని చదవండి. చదవండి 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇప్పుడు దేవుడు చెప్పాడు చింతించగా, కానీ నువ్వు చింతిస్తున్నావంటే ఏంటి దాని అర్థం? అది కాదు, ఇంకోటి చెప్తాను నేనండి. దేవుడు చెప్పాడు చింతించగాకండి అని, అది ఆజ్ఞనా కాదా? ఆజ్ఞ అతిక్రమం ఏంది? పాపమేగా. పాపంకి ఏం చేయాలా? పాపం వలన వచ్చే జీతం మరి పోతావు. అట్లా ఆలోచిస్తే ఎప్పుడు దిగులు పడకూడదు, విచారపడకూడదు. అందుకని అంటున్నాడు చింతింపకుడి. ఏంటంట? చింతింపకుడి. నువ్వు చింతిస్తున్నావంటే దేవుని మాటలు లెక్క చేయలేదని దాని అర్థం. దేవుని ఆజ్ఞను ధిక్కరించామని అర్థం. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. చింతింపకుడి. ఏమన్నాడు? ఆహారము కంటే ప్రాణమును ఇప్పుడు ఈ వస్త్రం విలువైందా, నీ శరీరం విలువైందా? చూడండి, వస్త్రం విలువైందా అంటే ఈ గుడ్డలు విలువైనయా, శరీరమా? చెప్పండి. ఏది మీ ఆస్తులు మొత్తం రాజ్యమని అడుగుతున్నట్టున్నాను మిమ్మల్ని. గుడ్డల శరీరమా? శరీరమా లోపల ఉన్న ప్రాణమా? ప్రాణం విలువైంది. ప్రాణం విలువైందా, దానిలో ఉన్న ఆత్మ విలువైందా? ఏది ముఖ్యం? మీరు దాని గురించి చింతిస్తున్నావు ఇప్పుడున్నా? ఆలోచన చేయండి. ఏమంటున్నాడు? వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకును, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చూడండి, శ్రేష్ఠులు కావా? ఇప్పుడు అందరూ పంపుతున్నాడా లేదు? ఇప్పుడు తెలుస్తుంది దేవుడు అంటే ఏందని జనాలకి.
ఇప్పుడు దాకా ఈడేమనుకున్నారు, అందరూ ఏమనుకున్నారు, నేను దుక్కు తింటేనే కూడి వస్తుంది, పని చేస్తేనే కూడి వస్తుంది. ఇప్పుడు పని చేయకపోయినా అందరికి వస్తుంది. వస్తుందా రావట్లేదు? ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేనైనా ఇస్తాను, నేనైనా పంచుతాను. నేను కాదు పంచేది, ఎవరు? ఆయన పంపిస్తాడు. ఎవరో ఒకరికి చెప్పి, వైఎస్ఆర్ వాళ్ళకో టీడీపీ వాళ్ళకో లేకపోతే పక్కన వాళ్ళకో వీళ్ళకో చెప్పి పలానా ఏరియాలో వాళ్ళకి పట్టాలు పంచంటారు అని పంపిస్తారు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళంతటా వాళ్ళకి ప్రేరేపణ కలిగి, బహుబలంగా ప్రేరేపణ కలిగి వాళ్ళందరికీ నేను ఆహారం పెట్టాలని వెళ్తున్నారా? దేవుడిచ్చిన ప్రేరేపణ, అవునా కదా? పనులన్నీ చేయకుండా ఉంటున్నారు, అందరూ చేస్తున్నారా? అయినా వస్తుందే రావట్లేదా? ఇప్పుడు దేవుడు నిజంగా తెలియాలి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నేను ఉద్యోగం చేస్తాను, ఉద్యోగం చేయకపోతే తట్టొస్తుంది, నేను చేస్తేనే నాకు వచ్చేది. ఏది నువ్వు చేసేది? అట్టని నిర్లక్ష్యంగా ఇళ్లలో పడుకుని నిద్రపోమని కాదు నా ఉద్దేశం. అలాగే అర్థమైందా? దేవుడు ఎవరెవరికి ఏమేమి పనులు ఇస్తాడో ఆ పనులు చేయాలి. కానీ ఆహారం పంపించే దేవుడు పంపిస్తాడు. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చదవండి ఆ మాటని. చెప్పకుండా నేను చదువుతూ ఉంటారా? సరే, 28వ వచనం. వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకడి వలె అలంకరింపబడలేదు. వస్త్రాల గురించి దిగులు పడతారేమో చూడండి. గడ్డి పువ్వులను చూడండి, అవి వడకవు అంటే నీవు అనమాట. నీకుండానే వాటిని ఎలా అందంగా తీసాడంటే వాటిని తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము ఆ గడ్డి పువ్వుల్లో ఒకడి వలె అలంకరింపబడలేదంట. సమస్త వైభవముతో కూడిన సొలొమోను అంటే సొలొమోను మందిరం కడితే బంగారంతో కట్టాడు, గోడలు కూడా ఇటుకరాలు మొత్తం. తర్వాత వచ్చిన రాజు అన్నాడు, రే కొంచెం కూడా వదులు కాకంటారు, మొత్తం సుట్టి సానం పెట్టి మొత్తం గీకండి, దోగుడు బారు పెట్టి గీకాలంట. ఎందుకు? కొంచెం బంగారం కూడా మిస్ అవ్వకూడదని అట్ట కట్టాడు ఆయన. ఆయన కూడా గడ్డి పువ్వుల్లో ఒకళ్ళలాగా గొళ్ళాడంట. గడ్డి పువ్వులను అంత అందంగా అలంకరించాను నేను, మరి మీకు వస్త్రాలు ఏమన్నా అంటున్నాడు దేవుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోసుకోవు, పొట్టల్లో దాచిపెట్టుకోవు, వాటిని నేను పోషిస్తున్నాను కదా, వాటికంటే శ్రేష్ఠులు గారా మీరు? నమ్ముతున్నావు నువ్వు దేవుణ్ణి? ఏమని నమ్ముతున్నావు? దేవుడు నన్ను పోషిస్తున్నాడని నమ్ముతున్నావా, లేదంటే నన్ను నేనే పోషించుకుంటున్నానని నమ్ముతున్నావా? అందరు నమ్మట్లా. అట్లా నేను ఉద్యోగంకి వెళ్తున్నాను కాబట్టి పోషించుకుంటున్నాను, వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నేను కష్టపడకపోతే ఈ కుటుంబం మొత్తాన్ని ఎవరు బాబు? అది కాదు నాన్న, దేవుడు పోషిస్తే మనం బ్రతుకుతున్నాం. ఈ కష్టం చేసే వాళ్ళందరికీ దేవుడు పక్కన అన్నాడు అనుకో, చేయగలడా? కష్టం నరాన్ని మెలిగేసాడు అనుకెట్ట, లేదంటే ఒక తట్టు అటు తట్టాడు అనుకో, చేయగలడా? మరి లేదు, నాకు అర్థం కాదా? సో కాల్డ్ వర్కర్స్, హార్డ్ వర్కర్స్. దేవుడు అని తెలియట్లేదు ఎందుకని? ఇప్పుడన్నా తెలుస్తుంది అంటారా? ఇప్పుడన్నా కొంచెం, ఇప్పుడు కూడా తెలియదా? తెలియదు జనానికి, తెలియట్లేదా? దేవుడు పోషిస్తున్నాడని తెలియట్లేదా? పని చేయకపోయినా కానీ వాళ్ళ దేవుడు పోషిస్తున్నాడు కదా. పని చేయకపోయినా కానీ దేవుడు పోషిస్తున్నాడు కదా, ఇప్పుడేం తెలియట్లేదా? సరే చదవండి, తర్వాత చదవండి. 30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మరి నీకు నిశ్చయముగా కొట్లేస్తాడు కదా. ఇస్తాడేవాడా? మీ పాస్టర్ గారిని అడగండి, పోయిన క్రిస్మస్కి ఎన్ని కోట్లు వచ్చినాయి? అవునా కాదా? ఎన్ని వచ్చినాయి?
చేసుకోవడానికి టైం కూడా లేక టైలర్కి కూడా ఇవ్వాలా నేను. ఇస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు నమ్మరు? కొంతమందికి ఏం తెలుసా, పండగ వస్తుంది, డబ్బులు ఆడి నుంచి వస్తాయి, డబ్బులు డబ్బులు, పండగ వస్తుంది, పండగ, డబ్బులు కావాలి, పిల్లల గుడ్లెట్టగా టెన్షను ప్రతిదానికి. అంత అందంగా అలంకరించిన ఎడల ఏమంటున్నాడు ఇక్కడ? ఏమని పిలిచాడు అలాంటి వాళ్ళని? అల్ప విశ్వాసులు. ఎవరు? అల్ప విశ్వాసులారా. అర్థమైందా? నువ్వు అలా ఉన్నావు అనుకో, అల్ప విశ్వాసి అంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నువ్వు దేవుడిని నమ్మటం అంటే ఎవరికి గుడికి చర్చి పట్టుకుని నెత్తిన ఒకటి వేసుకుని అల్లు స్తోత్రం చెప్పటం కదా నమ్మటం అంటే. ఖచ్చితంగా పోషిస్తాడు, ఇస్తాడు, చేస్తాడు, అది నమ్మటం అంటే. విశ్వాసం అంటే అది. యూ నీడ్ టు హ్యావ్ సచ్ ఎ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి నువ్వు మహింపరచలేవు. విశ్వాసం లేకుండా పరలోక రాజ్యం వెళ్ళలేవు నువ్వు. తర్వాత చూడండి ఏమంటున్నాడు ఇంకా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకోందుమని చింతించకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై చింతించుచున్నారు. ఒకటేనండి, ఇది అందరూ మర్చిపోతారు. ఏంటో తెలుసా? అన్యజనులు వీటన్నిటి గురించి చింతిస్తున్నారండి. అన్యులు అంటే దీని గురించి చింతించేది. నువ్వు వీటన్నిటి గురించి బాధపడుతున్నావు అంటే నువ్వు అన్యురాలి, దేవుణ్ణి నమ్మానని చెప్పగాక. అర్థమవుతుందా? పిల్లకాయలు ఎంతమందిని ఎట్ట కనాలి, ఎట్ట పోషించాలి, వీళ్ళ భవిష్యత్తు ఏందో తలకాయ నువ్వు కాదు పోషించేది, దేవుడు. అర్థమవుతుంది నేను చెప్పేది. నారు పోసినోడు ఖచ్చితంగా. దట్ ఈజ్ ద ఫెయిత్. దాన్నే విశ్వాసం అంటారు. ఆ విశ్వాసం మనలో లేకపోతే దేవుడు ఏమంటాడు? అల్ప విశ్వాసులారా అంటాడు. మనం వీటన్నిటి గురించి విచారిస్తూ ఉంటే దేవుడు ఏమంటాడు? అన్యజనులు. అందుకని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇప్పుడు తండ్రి పిల్లలకి పోషించాలని అనుకుంటాడా లేదా? అనుకుంటాడా లేదా? మట్టి మొగం వాడికి అంతుంటే దేవుడికి ఇంకెంత ఉంటుంది? చెప్పలే. నన్ను అనుకుంటున్నా నేను, మిగతా తండ్రుల గురించి కాదు. తండ్రులు వాళ్ళకి నమస్కారం చేయాలి, వాళ్ళు లేకపోతే మనకు లైఫ్ లేదు. అర్థమవుతుందా? నా గురించి నేను చెప్తాను. నాకే ఇంత ఉంటే పరలోక తండ్రికి ఇంకెంత ఉంటుంది? అవునా కదా? అసలు ఇంకో అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ, చూడండి ఆ మాట చదవండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. అంటే దాని సంగతులు అంటే రేపు అది అటు చింతించిద్ది. అది నీకేం కావాలో అది చింతిస్తుందంట ఆల్రెడీ. అర్థం కావట్లేదా? కాలం రేపు ఉందనుకో, ఆ రేపు అనేది ఏం చేస్తుందంటే, రేపు పలానోడికి ఫిష్ ఇవ్వాలా, మటన్ ఇవ్వాలా, లేదంటే గోంగూర ఇవ్వాలా, తోటకూర ఇవ్వాలా, బెండకాయ ఇవ్వాలా, దొండకాయ ఇవ్వాలా అని అది ఆలోచిస్తుందంట రేపు అనేది. అర్థమైంది నేను చెప్పేది? అంటే రేపు ఆలోచించిద్దా? ఏమో ఆలోచిస్తుందేమో కదా, దేవుడు చెప్పాడు అది ఆలోచిస్తుందని మన గురించి. రేపు చింతకాయ పచ్చడి ఇచ్చాడంటే అది తినండి. చింతకాయ పచ్చడా మాంసం కావాలన్నావు అనుకో తేడా కొట్టుద్ది. అర్థమైందా? వాళ్ళు మాంసం కావాలన్నారు. ఎవరు? మాంసం కావాలని లేకే పంపించాడు లేదా? ఆయన పంపిస్తాడు, అడిగితే ఇస్తాడు ఆయన. పంపించిన తర్వాత ఏం చేశాడు? మనకదే దాచిపెట్టుకోవటమే, ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవటమే. దాచిపెట్టుకోవటం కాదు, తిన్నారు బాగా, పూరేడు పెట్టలు పంపించాడు దేవుడు. అది ఇరుక్కుపోయింది అంట, వెంటనే వేసేసాడు దేవుడు.
అదేంది ఇచ్చేయటం ఏంది నాకు అర్థం కాల, ఇచ్చేసేయటం ఏంది నాకు అర్థం కాల. చేస్తాడట మన దేవుడు మామూలుడు కాదు. అర్థమవుతుందా? ఆయన క్వశ్చన్ చేయడానికి లేదంతే. అర్థమైందా? అక్కడ రాసి ఉంటుంది బైబిల్లో ఏమనంటే, ఇశ్రాయేలీలు మిగుల మాంసాపేక్ష కలిగిన వారై. ఏంటంట? అబ్బా, అధిక మాంసాపేక్ష అంట. పొద్దుగులు చికెను మటను చేపలు ఏ ఒకటి ఉండాలి. మిగులు మాంసాపేక్ష. తినండి, అంత అపేక్ష ఉండకూడదు. అర్థమైందా? అతి సర్వత్రా వర్చేయత్. అర్థమైందా? అతి అనేది పనికిరాదు. కావాలని కోరుకోవాలని ఎక్కువ కావాలి, పొద్దుగులు తినాలి అట్ట ఉండకూడదు. ఇప్పుడు అది చెడు. అయితే వాక్యం ఏం చెప్తుంది? రేపటి దినము నీకేం కావాలో అదే సిద్ధపరుస్తుందంట. నీకేం కావాలని, నేను వీడికి బెండకాయ ఇచ్చాం, రేపు దొండకాయ ఇద్దాం. పాపం వరుసగా వెజిటేరియన్ తిని ఇసుకుపుట్టినట్టుంది వీడికి. కొన్ని రోజులు మాంసం పెడదాం, మాంసం తింటా ఉంటాం. అదే పొంగల్నే ఇప్పుడు మాంసం వద్దు వీడికి, నెక్స్ట్ వేరేది పెడదాం, పచ్చడి ఇద్దాం. ఏది ఇచ్చినా తినాలి. 2 రకాల పచ్చడి ఇచ్చాడు తినాలి. బిర్యానీ ఇచ్చాడా, ఓకే. ఏది ఇచ్చినా కానీ స్తోత్రం దేవా, థ్యాంక్ యూ, ఈరోజు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలయ్యా అని చెప్పి దాన్ని తినాలి. అదే పలహారంలాగా, అదే అమృతంలా తినాలి. పచ్చడి అయితే నాకు వద్దు, తీసే తిని బిర్యానీ తీసుకురా ఎట్ట అనకూడదు. నాకు మోసం పెడితే నేను తింటాను, కోడిగుడ్డు వేపితే నేను తింటాను, ఇవన్నీ చేయకూడదు. ఈ దేవుడు ఏది ఇస్తే దాన్ని తినాలి. అర్థమవుతుంది? ఈ జబ్బులు కొనక్కు తెచ్చుకోవడానికి కారణం ఏందనుకున్నావు? అవి కావాలి ఇవి కావాలని చెప్పి తెచ్చుకుని తినే వాళ్ళకి జబ్బులు వచ్చాయి. కావాలని చూడండి, కావాలంటే నిజం నేను చెప్పాను. దేవుడు ఏది ఇస్తే అది చక్కగా తిని గమ్మున ఉంటే ఏ జబ్బులు రావు. అవి కావాలి ఇవి కావాలనుకుంటేనే వచ్చేది. అందుకని దేవుడు సమస్త వ్యక్తుల్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. సరే, మన టాపిక్లోకి వెళ్దాం రండి. 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, 18వ అధ్యాయం 3వ వచనం, 18వ అధ్యాయం 30వ వచనం చదువు. 18వ అధ్యాయం 30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీరు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వాటన్నిటిని విడిచిపెట్టండి, వాటన్నిటిని విడిచిపెట్టండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలోనే 32వ వచనం కూడా చదువుదాం. మరణమునందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. అందుకని మనం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలను బట్టి, ఇది క్రీస్తుకు పూర్వం 597వ సంవత్సరం రాయబడిన మాటలు. క్రీస్తు పూర్వం ఇప్పుడు 597 సంవత్సరం. అప్పుడు మాట్లాడిన మాటల్ని దేవుడు ఇప్పటికీ మాట్లాడతాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, మన మనస్సులు తిప్పుకుందాం. అప్పుడు మనం బ్రతుకుతాం. అందరు మరణాన్ని నొందటిని బట్టి దేవుడు సంతోషించాడు. ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు మా అందరి గురించి. ఈ మధ్యాహ్న కాలం సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన మనల్ని దర్శించాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విచారించద్దు, చింతించద్దు, మారు మనసు పొందాలి, మనసు త్రిప్పుకోవాలి. మనలో ఉన్న దుర్మార్గాన్ని, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవునికి ఆయాసకరమైన వాటన్నిటిని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. ఇదిగో యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గుడు తన ప్రవర్తనను విడిచిపెట్టాలి, మంచి ప్రవర్తనగా మార్చబడాలి, మారు మనసు పొందాలి అని. ఇదిగో యెహెజ్కేలు కాపరివాడుగా, కావలివాడుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తూ ఉంది. ఆ మాటలు విన్నప్పుడు వారు మనస్సులో మారు మనసు పొందారు. అందుకని యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో అక్కడ చెప్తూ ఉన్నాడు.
33వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి ఈ మాట ప్రవకటింపము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మన మెట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకున్న మాట నిజమే. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, మేము ఎలాగో బ్రతుకుదమని మీరు అనుకుంటూ క్షీణించుచూ ఉన్నారు. మా పాప దోషములు మా మీద పడి ఉన్నాం, మేము ఎట్లా వాటి వల్ల మేము క్షీణించుచున్నాం, మేము ఎట్లు బ్రతుకుతామని మీరు చెప్పుకున్న మాట వినుచున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఈ వైరస్ వచ్చి అనేక మంది చనిపోతూ ఉన్నారు, ఖడ్గం వలె వచ్చి ఉన్నవి ఇవన్నీ. ఈ సమయంలో మనం మారు మనసు పొందాలి. దుర్మార్గుడు తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి. దేవుడు నమ్మిన బిడ్డలు పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా మార్చబడాలి. మారు మనసు పొందినవాడు మారు మనసు పొందాలి. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనస్సు తిప్పుకోవాలి. మారు మనసు పొందాలి. దేవా, మేము దోషులమయ్యా, అయ్యా ఈ దోషులు అయ్యా, మా దోష కార్యముల వల్లే, మా అన్యాయం, మా దుర్మార్గత వల్లే నాయనా ఈ దేశం మీదకి ఖడ్గం వచ్చింది ప్రభువా, కరువు వచ్చింది ప్రభువా. మా పాపాలు మేము ఒప్పుకుంటున్నామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా ఇగోనైనా అయ్యా ఈ ఖడ్గము నుండి మమ్మల్ని తప్పించమని అడిగితే మనం దేవుడు క్షమించి మనల్ని బ్రతికనిస్తాడు. తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, ఇంతవరకు మాకు అనుగ్రహించిన ఈ మాటలకై మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ మాటలు మేము ధ్యానించుకుని ఉండగా ప్రభువా, అయ్యా ఇదిగోనైనా ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు మేము పరిగెత్తుతూ ఉన్నాం, కానీ నీ వాక్యం కొరకు మేము పరిగెత్తట్లేదని మాట్లాడుచూ ఉన్నాం. మనుషుడు రొట్టె మూలంగా కాదు, దేవుడి నోట నుండి వచ్చిన మాట ద్వారా బ్రతుకుతాడని వాగ్దానం చేశావు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ మాటల కొరకు మేము పరిగెత్తడానికి కృప దయచేయండి. యెహెజ్కేలు నాయనా అయ్యా 3వ అధ్యాయం నాయనా 1వ వచనంలో అయ్యా 3వ వచనం వరకు నాయనా ఇదిగోనైనా యెహెజ్కేలు నాయనా అయ్యా ఆ గ్రంథాన్ని తిన్నాడు, అది నాయన మధురం వలె ఉన్నదని వాక్యం చెప్తూ ఉంది. నీ వాక్యం మధురమైంది, జుంట తేనె దారల కంటే కోరదగినది, వెండి బంగారముల కంటే నాయనా మిక్కిలి విలువైనవని వాక్యం చెప్తూ ఉన్నాయి. వాటిని మేము కోరదగాలి ప్రభు, వాటిని మేము కోరుకోవాలని సెలవిస్తున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభు. ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు మేము ప్రయాసపడుచు నాయన వాటి కోసం పరిగెత్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మేము పరిగెత్తట్లేదు. నీ ఆహారం మాకు కావాలి ప్రభు. ఈరోజు నీ ఆహారం ద్వారా మాకు తృప్తిని అనుగ్రహించింది దేవా. ఈ ఆహారం ద్వారా మేము బలాన్ని శక్తిని పొందుకునే కృప దయచేయండి. వెత్తబడిన వాక్యం మా అందరి జీవితాలను నీరుకట్టి ఫలింపులను తీసుకురండి. నాయన దేశమునైనా పాడైపోవచ్చు ఉండగా నాయన మేమందరమునైనా నిలబడి నాయనా నీ సన్నిధిలో మొరపెట్టేటువంటి వారిగా, విజ్ఞాపన చేసేటువంటి వారిగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మేము మారు మనసు పొంది ప్రతి ఒక్కరిని రక్షింపడానికి కృప దయచేయండి. అన్యాయస్తుడు మరణించడం వల్ల లేదా దుర్మార్గుడు మరణించడం వల్ల నాకేమి సంతోషం కలుగును? దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నా యొద్దకు తిరిగి నీడలా నాకు సంతోషం అని సెలవిచ్చిన దేవా. మేమందరం నాయనా అయా నీతిమంతులం వలె బ్రతకడానికి నాయనా మేమందరం నాయనా అయా నీతిమంతులుగా బ్రతకాలని నువ్వు కోరుకుంటూ ఉన్నాం. మేము అలాగా మారు మనసు పొంది తిరిగి నీ యొద్దకు వచ్చినట్లయితే నీకు సంతోషం నాయన. మేము అలాగా జీవించడానికి కృప దయచేయండి నాయన. మా దేశాన్ని, మా ప్రాంతాన్ని కాపాడండి, ప్రపంచ దేశాన్ని కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరు నిన్ను రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించడానికి కృప దయచేయండి ప్రభువా. నాయన ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాయన దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు బ్రతకడానికి కృప దయచేయండి. నిజమైన దేవుడు ఎవరు అని బ్రతకడానికి నాయన ప్రతి ఒక్కరికి మనసును దయచేయండి. ఈ దేశాన్ని కాపాడండి. ఈ ప్రార్థనలో నైనా కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి నైనా. ఇదిగోనైనా ప్రభా ఈ వాక్యాన్ని నైనా ఈ ఆన్లైన్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభా వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి. వారి జీవితాల్లో రక్షణ కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని తాకి నూతనపరచండి, నూతనమైన కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరు రక్షించడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆయన ఆదరణ మనకును సకల లోకంలో ఉన్న పరిశుద్ధులకి ఇప్పుడు సదాకాలము తోడై నిలుచునుగాక. అందరం చెప్దాం ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.